అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన మీడియా మిత్రులకి, అతిథులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. నా పేరు అభినవ్ మణికంఠ. ఇది నేను చిన్నప్పుడు సినిమాలు చేశాను. పెద్దయ్యాక మూవీస్లో ఇది నా డెబ్యూ. అంటే ఓటీటీస్ చేశానండి, కాకపోతే మూవీస్లో ఇది నా డెబ్యూ. టెక్నికలీ ఇది నా 4th డెబ్యూ. ఎందుకు డెబ్యూ అంటే ఒకటే ఉంటుంది కదా, 4th అని ఎందుకు అంటున్నానంటే, చరణ్ అన్న నేను కలిసి ఒక సినిమా చేసాం. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయినది ఆగిపోయింది, రిలీజ్ అవ్వలేదు. అలాగే ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది, ఇంకోటి సగంలో ఆగిపోయింది. ఫస్ట్ టైం నాకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్. మన జర్నీ కొత్తగా స్టార్ట్ అయింది, మన సినిమా కూడా రిలీజ్ అవుతుందన్న. పాపం నా కోసం వెయిట్ చేసి చాలామంది నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు, వెల్ విషెస్ అందరూ అలసిపోయారు. అడగడం కూడా మానేశారు సినిమా ఎప్పుడు అని చెప్పి. అరే వస్తున్నాను రా ఈసారి. అలాగే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది చరణ్ వల్ల. సో ఈ సినిమాలో నేను అన్నిటికన్నా ఫస్ట్ స్టోరీ ఇంత భయపడింది ఏంటంటే నా స్లాంగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను, నా యాక్సెంట్ న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది ఎక్కువ. ఈ డైలాగ్ పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. అది నేర్పించడంలో నాకు హెల్ప్ చేసింది ధనరాజ్, నేత అండ్ అజయ్. ప్రతి షార్ట్ మధ్యలో వెళ్ళి ఏంటి ఇలా చెప్పేది కరెక్టేనా కాదా అని 2-3 సార్లు అడిగి నేర్చుకునేవాడిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే నా టీమ్ క్రాంతికి, కౌశిక్కి, అజయ్కి, నేతకి అండ్ అశోక్ అన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రిన్సిపల్ గారు అంజీ అన్న, హెడ్ మాస్టర్ అంజీ అన్నని ఫస్ట్లో నేను సార్ అనేవాడిని. ఆయన రోజు 2 రోజులని తమ్ముడు సార్ అనుకోని మీ వయసు ఆయన్నే అన్న అను అంటే అప్పటి నుంచి అన్న అంటాం మొదలు పెట్టా. అన్న నీకు నాకు ఒక తెలియని బాండ్ ఉంటుంది, మనం మాట్లాడుకుని తక్కువే కానీ మొత్తం మీద సెట్లో కూడా, బట్ తెలియని బాండ్ ఉంటుంది అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ అశోక అన్న యాక్చువల్గా ఆయన బాగేపల్లి అని బెంగళూరు దగ్గరలో ఉంటారు. ఆయన సెట్కి రావాల్సిన అవసరం లేదు, అంజీ అన్న చూసుకుని ఉంటారు. కానీ ఆయన బాగేపల్లి వెళ్ళి మేము జగిత్యాల ఉన్నప్పుడు జగిత్యాల వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఎవ్రీ 2-3 రోజులకి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాళ్ళు. ఎందుకని ఆలోచిస్తుంటే ఆయనకున్న ప్యాషన్ మూవీ మీద ఆయనకున్న ప్యాషన్, ఎలా వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. అండ్ ధనరాజ్ నుంచి ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వెరీ సెన్సిటివ్ పర్సన్ అండి. ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు వెళ్ళిపోతున్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నెక్స్ట్ డే షూట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏడవడం స్టార్ట్ చేశాడు. మొత్తం నిజంగా ఏడ్చాడండి. అండ్ ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు ఊర్లో జనమంతా కూడా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఊర్లో వాళ్ళే రియల్గా ఒక డెత్ జరిగితే ఎంత బ్యాడ్ ఫీలింగ్ వస్తే అంత నిజంగా ఏడ్చారు అందరు కలిసి. అండ్ ఆ సీన్ని పండించాలంటే దేవిప్రసాద్ గారు లాంటి యాక్టర్ కావాలి. సినిమాలో నేను హీరో కాదు, ఆయనే హీరో. ఓకే, సో దేవిప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మీరు రైట్ పర్సన్ ఆ క్యారెక్టర్కి. అండ్ మా చిట్టి చెల్లి యోధ, మా బంగారు తల్లి. సో తను నేను ఇంకోటి కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో వర్క్ చేయడం. అండ్ తన్మయి చాలా కామ్ గోయింగ్ గర్ల్. జగిత్యాల మొత్తం హార్డ్లీ 5-6 సార్లు మాట్లాడిందేమో. ఈ మధ్యన ఎవరో సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది బిహేవియర్ అంటే చాలా మంచిదని క్లీన్ చిట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకున్నాను. అండ్ దివిజా ప్రభాకర్. ఓకే, ఈ చిన్న ఏంటంటే యాక్చువల్గా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో చేశాను, పెద్దయ్యాక వాళ్ళ మదర్తో ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇప్పుడు దీంతో వర్క్ చేస్తున్నాను. వీరి ఫ్యామిలీకి నాకు ఏం రుణం ఉందో తెలియదు కానీ ఇంకెవరితో వర్క్ చేయాలో ఒక పర్సన్ నాకు మీకు అర్థమైంది అనుకుంటా. అది కూడా వర్క్ చేస్తే నా జన్మ సార్థకం అయిపోతుంది. ఓకే, సో అండ్ యోగి గారు థ్యాంక్ యూ సార్. ఈయనలో మనకు తెలియని ఒక గొప్ప యాక్టర్ నోటి ఈ సినిమాలో కనపడుతుంది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరైనా ప్రభాకర్ గారికి నువ్వు చెప్పక్కర్లేదు, ఆయన చేసిన 2 సీన్స్ ఉంటారు, ఫుల్ నవ్విస్తారు. థ్యాంక్ యూ సార్. అండ్ అంజిమామ, మా మామ కళ్ళు మామ, అంజిమామతో ఫస్ట్ టైం వర్క్ చేయడం, ఆయన నిజంగా మాట్లాడితే కళ్ళు లాగినట్టే ఉంటుంది ఆయన. థ్యాంక్ యూ అంజిమామ. సో సారీ ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే, చాలా తక్కువ టైం ఉంది. మా లిరిసిస్ట్ అందరికీ, చిరంజన్ అన్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, చరణ్ అన్న కానీ, శివమల్లల గారు రాలేదనుకుంటా, ఆయనకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, యాక్చువల్గా అందరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే మా పేరెంట్స్ సినిమాల్లో చేరని పంపించేవాళ్ళు. మా పేరెంట్స్ రాలేకపోయారు, వేరే ఉండిపోయారు. మా మమ్మీకి, డాడీకి
ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సినిమా అప్పుడు డైరెక్ట్గా తీసుకొస్తున్నామండి. థ్యాంక్ యూ. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ.